పార్టీ కార్యాలయం. ప్రజా ఆశీర్వాదంతో ఎన్నికల్లో భారీ విజయం సాధించానని నెర్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి అన్నారు. ఈ విజయాన్ని పవన్ కళ్యాణ్కి గిఫ్ట్గా ఇస్తానన్నారు. నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానన్న ఆమె కాపు వర్గానికి చెందిన వారంతా పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నారని చెప్పారు. ఇదే విషయంపై మా విజయనగరం ప్రతినిధి సుబ్బారావు మరింత సమాచారం అందిస్తారు. ఎన్నికలు 2024లో కూటమి అభ్యర్థులు విజయదుందు మోగించారు. జిల్లాలో 9కి 9 వైనాట్ 9 అన్నట్లాగా సాధించారు. ఈ గెలుపుకి ప్రధాన భూమికగా కూటమితో జతకట్టిన పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన విశేష కృషి చేశారు. ఇక్కడ విజయనగరం జిల్లాలో మొట్టమొదటి సీటు ఇది జనసేన నుంచి లోకమాధవ్ గారికి ఇచ్చారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. ఈ గెలుపుపై ఆవిడ తాలూకా ఇది ఎలా ఉంది అనేసి తెలుసుకుందాం. వర్ణనాతీతంగా ఉంది. ఆలోచించడానికి కూడా అసలు ఏమైందో కాసేపు అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది. ప్రజలైతే మార్పు కోరుకుంటున్నారు, ఖచ్చితంగా మంచి నాయకత్వం కోరుకుంటున్నారు అన్నదైతే ఈ మెజారిటీ చూసాక అర్థమైంది. ప్రజలందరూ కూడా విసిగిపోయి ఉన్నారు ఈ 5 ఏళ్లలో. అదైతే స్పష్టంగా కనిపించింది మనకి ఈరోజు. ముఖ్యంగా టీవీ మీడియా ముఖంగా పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్, మీ ఆలోచన వ్యూహం నాకు మొదటి సీటు డిక్లేర్ చేసి ఇవ్వకపోతే నేను ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడేదాన్ని కూడా కాదు. ఖచ్చితంగా నాపై నమ్మకం ఉంచి ఒక బాధ్యతను అప్పచెప్పారు. ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అండగా ఉంటానని మీకు మాటిస్తున్నాను. ఖచ్చితంగా ఒక నిబద్ధతతో పనిచేస్తానని కూడా మీకు మాటిస్తున్నాను. అలాగే నన్ను ఇంత ఆదరించిన నియోజకవర్గ ప్రజలకి, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ విజయం ఎలా చూస్తున్నారు? ప్రజా విజయంగా భావిస్తున్నారా, లేకపోతే మీరు ఈ కూటమిలో అందరూ కలిపి కూడా విజయానికి చాలా హర్నిసలు ప్రయత్నం చేశారు? వైసీపీకి అయితే మరి చుక్కలు చూపించినట్లా చూపించారు. మీ నియోజకవర్గంలో ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? ఇది ప్రజా తీర్పు. మా నియోజకవర్గం కాదు, రాష్ట్రం అంతటా కూడా ప్రజలు వన్ సైడ్ అని చెప్పారు. ఖచ్చితంగా అందరినీ ఆదరించారు. ఎందుకంటే 5 ఏళ్లలో వాళ్ళు ఎంత విసిగిపోయారో అన్నది ఓట్ల రూపంలో చూపించారని నేనైతే నమ్ముతున్నాను. ఇది ఇక్కడ పరిస్థితి. లోకమాధవ్ గారు అత్యధిక మెజార్టీతో నిర్మల నియోజకవర్గం నుంచి గెలుపొందారు. జనసేన నాపై ఉంచిన నమ్మకాన్ని ఇక్కడ ప్రజలు నాకు అనూహ్యంగా పట్టం కట్టారని చెప్పారు. కెమెరామెన్ బాలకిషోర్తో ప్రైమ్ 9 న్యూస్, విజయనగరం.